Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం కంప్లీట్గా చీట్ కోడ్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం. అసలు చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలి, అసలు చీట్ కోడ్స్ వల్ల ఎన్ని మార్క్స్ వస్తాయి, చీట్ కోడ్స్ అప్లై అవుతాయా, అది టోటల్గా లక్ బేస్డా లేకపోతే దీంట్లో కూడా సెక్యూర్గా ఇన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చా, ఇలా కంప్లీట్గా పిన్ టు పిన్ మనం రిలాక్స్గా ఈ వీడియో సెషన్లో మాట్లాడుకోబోతున్నాం స్టూడెంట్స్. సో వన్ థింగ్, అసలు ఈ చీట్ కోడ్స్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లోని చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, వాటన్నిటికి సంబంధించి మదర్ వీడియో అంటే ఎక్కడి నుంచి అయితే వీళ్ళందరూ కాపీ చేశారో అది ఆ మదర్ వీడియో మనము 2021 జూలై 16న పెట్టిన వీడియో. సో 2021 జూలై 16 అంటే ఇది 20 to 21 బ్యాచ్ వాళ్ళు, కోవిడ్ బ్యాచ్ ఆ టైంలో, అందుకోసమే జూలైలో కూడా ఇంకా అవ్వలేదు, ఆ టైంకి ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ అవ్వలేదు, అటు ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి ఇద్దరికి అవ్వలేదు. సో ఆ టైంలో ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ సరిగ్గా లేక ఆన్లైన్లోకి కొంతమంది కాలేజెస్ పెట్టకపోవడం బట్టి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు చాలా మనకి రిక్వెస్ట్ రావడంతో అప్పుడు చీట్ కోడ్స్ మనం అందించడం జరిగింది. సో అంతకుముందు దాకా అంటే ఇప్పుడు మాట్లాడుకున్న ఎలిమినేషన్ మెథడ్ ఉండొచ్చు, నియరెస్ట్ వాల్యూ, ఆడ్ నెంబరు, ఎసర్షన్ రీజన్ సంబంధించి లెంతియెస్ట్, వీటికి అసలు పేరు పెట్టిందే మనం కాల్ చెక్ చేసుకోవచ్చు. 2021 బ్యాచ్ వాళ్ళకి జూలై 16న ఆ వీడియో మనం అప్లోడ్ చేసాం, అంటే 2021. ఈ వీడియో కన్నా ముందు ఎవరైనా ఎలిమినేషన్ మెథడ్ అని, ఆడ్ నెంబర్ అని కానీ, సిమిలర్ మెథడ్ అని కానీ, లెంతియెస్ట్ కానీ, నన్ ఆఫ్ ది ఎబో, ఆల్ ఆఫ్ ది ఎబోవ్ కానీ, ఎసర్షన్ రీజనింగ్ సంబంధించి కానీ ఇలాంటి టర్మ్స్ వాడి చీట్ కోడ్ చెప్పుకుంటే నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరు చెప్పినా ఈ డేట్ తర్వాతనే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ కాపీ చేసింది మన దగ్గర నుంచే. సో చాలామంది ఇప్పుడు ఉన్న అన్నీ కూడా ఈ డేట్లో మనం చెప్పినవే. దీనికన్నా ముందు ఎంసెట్కి కాదు కానీ మామూలుగా ఉండే ట్రిక్ ఏంటంటే ఏబిసిడి ట్రిక్, ఏదైతే తక్కువ పెట్టామో సో అన్నీ సంబంధించి పెట్టేసుకోండి, ఇంతే ట్రిక్. సో కానీ మనం ప్యూర్లీ ఎంసెట్ పేపర్ బేస్డ్ ఆన్ ఎంసెట్ స్టూడెంట్స్ కోసం అప్పుడు ఆ స్టూడెంట్స్ చేసిన రిక్వెస్ట్కి సంబంధించి మనం అందించడం జరిగింది. సో మీరు వెళ్ళి ఈ వీడియో కింద మీకు ఇస్తున్నాం ప్లేలిస్ట్లో, సో దాంట్లో అరౌండ్ మీకు ఒక 20 దాకా ఉండొచ్చు చీట్ కోడ్స్ అన్నీ కూడా, అవి చూడండి, చాలా హెల్ప్ అవుతాయి, మీకు కూడా తెలుస్తుంది. ఆ మదర్ వీడియో ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో అనమాట, చూస్తే అర్థమైపోతుంది. దగ్గర 10 lakhs వ్యూస్ ఉన్నాయి, ఏ ఎంసెట్ చీట్ కోడ్కి అన్ని వ్యూస్ లేవు. సో అది అంత పాతది, దాన్నే వీళ్ళందరూ మక్కి దింపుకుంటూ వెళ్తున్నారు. సో కొంతమంది ఒక్కోలాగా, కొంతమంది ఒక్కోలాగా, సేమ్ మేము చెప్పిన మాటలే అయ్యే. సో కానీ దీనికి ఒకటి యాడ్ చేస్తున్నారు, ఇది మీ లక్ బేస్డ్ ఆన్, ఇది జరుగుద్దో లేదో, ఇదంతా మీ అదృష్టం అని అంటున్నారు. సో వన్ థింగ్, మేము చీట్ కోడ్ పెట్టాలనుకుంటే ఆల్రెడీ ముందే పెట్టచ్చు, కానీ ఇప్పుడు చెప్తానికి రీజన్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, మీ యొక్క ఇది అస్త్రం, చీట్ కోడ్ అనే ఈ అస్త్రాన్ని చివరి దశలో అంటే తప్పని పరిస్థితిలో వాడాలి తప్ప, మెయిన్ మీ ప్రైమరీ సోర్స్ నాలెడ్జ్ అయి ఉండాలి అనే ఉద్దేశం మాది, కాబట్టి మీకు ఫ్రీ ఎంసెట్ క్లాస్ అందిస్తున్నాము. సో ఎంత విన్నా కొన్ని టాపిక్స్ కవర్ అవ్వవు, ఎంత చేసినా కొన్ని సమ్స్ సాల్వ్ చేసుకోలేం. అలాంటి సమ్స్ సాల్వ్ చేసుకోవడానికి, అలాంటి క్వశ్చన్స్ డీల్ చేయడానికి ఈ చీట్ కోడ్ అనేది మీకు మేము అందిస్తున్నాం. అర్థమైంది కదా? అండ్ క్లియర్గా క్వశ్చన్స్ని బేస్డ్ ఆన్ చూపిస్తూ ఎలా అప్లై చేయాలి, దేనికి ఏ ట్రిక్. సో ప్రతిదానికి మనము అన్నీ అప్లై చేయాలి, ఆడ్, లెంతియెస్ట్, నన్ ఆఫ్ ది అబోవ్, ఎసర్షన్, ఈ అన్నిట్లకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అప్లై చేయాలి. ఏ క్వశ్చన్కి ఏది అప్లై చేస్తే రైట్ థింగ్ అని మీకు ప్రాక్టికల్గా పేపర్ సాల్వ్ చేసి ఇవ్వడం జరిగింది. అలా అవి కూడా కింద ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి మొత్తం ఒకసారి చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఎంతవరకు ఈ చీట్ కోడ్స్ హెల్ప్ అవుతాయి ఏంటి అనేది చివరిలో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఒకసారి ఆ చీట్ కోడ్స్ అన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు ఈ చీట్ కోడ్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి చీట్ కోడ్స్ వల్ల, అండ్ ఎంత ఫేట్ బేస్డ్ ఆనా, లక్ బేస్డ్ ఆనా, లేదా మనం చేసే ప్రాక్టీస్ బేస్డ్ ఆనా, ఇలా చివరిలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకసారి చూద్దాం. సో అప్పట్లో ఫస్ట్ బేసిక్గా చెప్పిన పాయింట్ ఏంటంటే, కరెక్ట్ ఆన్సర్ ఏది ఉంటుంది అని మీరు టెస్ట్ చేయకండి, తప్పు ఆన్సర్ ఏది ఉంటుంది అని మీరు చూడండి. సో మీ ఎంట్రీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్న ఆ గేట్ నుంచి కాదు, రాంగ్ ఆన్సర్ ఏంటి అన్న ఆ గేట్ నుంచి రావాలి మీరు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫస్ట్ రాంగ్ ఏంటి అని గెస్ చేయండి,
దానికి అప్పట్లో మనం పెట్టిన పేరు ఎలిమినేషన్. ఇప్పుడు దాన్నే అందరూ ఆడుతున్నారు. కానీ ఎలిమినేషన్ ఎలా చేయాలి ఏంటో కూడా క్లియర్. ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్. సో ఈ ఎలిమినేషన్ ట్రిక్ అన్నది 2021 జూలై 16 కన్నా ముందు అసలు ఎక్కడా లేదు. ఇది మనం వాడిన తర్వాతనే మనది చూసే అందరు మక్కీ దింపుతున్నారు, కాపీ చేస్తున్నారు. సో ఇంకా చెప్పాలంటే దీన్ని మనం ఎలాగంటే ఎలిమినేషన్ అంటే ఏంటి, 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఎంసీక్యూస్ తెలిసిందే కదా. సో దీన్ని కాస్త 2 సిల్లీగా ఉండేవి. ఖచ్చితంగా మనకి ఎంసెట్ క్వశ్చన్ పేపర్లో చూసుకుంటే కనుక 4 ఆప్షన్స్లో 2 సిల్లీగా ఉంటుంది. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాంటి రెండింటిని ఐడెంటిఫై చేసి తీసేస్తే కనుక అప్పుడు మనకి ఏమైపోతుంది, ఇలాగా 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్లా కన్వర్షన్ చేసుకోవాలి. ఎంసీక్యూస్ని కాస్త ట్రూ ఆర్ ఫాల్స్లా కన్వర్షన్ చేసుకోవాలి ఎలిమినేట్ చేసి. దీనికి మనం ఎలిమినేషన్ అప్పట్లో పెట్టాం. దీన్ని ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్, మిగతా ఛానల్స్ వాళ్ళు ఈ ట్రూ ఆర్ ఫాల్స్ని ఎస్ఆర్ నోస్ అని, అంటే మొత్తం మనం చెప్పిందే దింపేశారు. కాకపోతే ఈ ట్రూ ఆర్ ఫాల్స్కి మాత్రం ఎస్ఆర్ నో అని ఒక పేరు తగిలించడం జరిగింది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. 2021 జూలై 16 కన్నా ముందు ఇలాగ ఎలిమినేషన్ మెథడ్ అని 4 ఆప్షన్స్లోంచి 2 ఆప్షన్స్ తీసేసేయాలని, దాన్ని ట్రూ ఆర్ ఫాల్స్ కింద మలుచుకోవాలని అసలు ఎవ్వరు చెప్పలేదు, మనమే చెప్పాం. దాని తర్వాత చాలామంది ఇదే మాటలు రిపీట్ చేస్తున్నారు. సో ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి అంటే కనుక, సో 4లో 2 చాలా సిల్లీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్, వాల్యూమ్. సో ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుందా? పెరగదు కదా. కానీ ఆప్షన్స్లో పెరిగిన ఆప్షన్ ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ప్రెషర్ ఇంత పెరిగింది, అలాంటప్పుడు వాల్యూమ్ పరిస్థితి ఏంటి? ఇనిషియల్గా ప్రెషర్ 2, వాల్యూమ్ 4 అని ఇస్తారు. సో ప్రెషర్ కనుక 3 అయింది, అప్పుడు వాల్యూమ్ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, ప్రెషర్ 2 నుంచి 3 అయింది, అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? ఖచ్చితంగా డౌనే అవుతుంది. ఆప్షన్స్లో మనకి కనుక ఆప్షన్ ఏ 5 అని, ఆప్షన్ బి 6 అని, ఆప్షన్ సి వచ్చేసరికి 2 అని, డి వచ్చి 1 అని ఉందనుకోండి, ఖచ్చితంగా మనకు ఆన్సర్ 4 కన్నా తక్కువ ఉన్నదే. ఈ ఎక్కువ ఉన్నది ఖచ్చితంగా రాంగ్. ఈ 2 పక్క తీసేయచ్చు. ఎందుకంటే చాలా బేసిక్ కాన్సెప్ట్. ప్రెషర్ పెరిగింది అనుకోండి, వాల్యూమ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వాల్యూమ్ పెరిగితే ప్రెషర్ తగ్గిపోతుంది. యూనివర్సల్ ప్రపోర్షన్ ఈ రెండింటికి. సో ఇలాగ మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు 2. అండ్ ఒకవేళ ఇలాంటి మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోతే అప్పుడు ఎలా ఎలిమినేట్ చేసుకోవచ్చు అన్నదానికి కూడా చెప్పాం. సో దానికోసమే మనం ఏం చేసాము, ఆడ్ ఆప్షన్ సో ఆడ్ ఆప్షన్స్. సో అప్పట్లో ఆడ్ ఆప్షన్స్ అంటే చాలామంది చెప్పిన తర్వాత కూడా అర్థం కాక ఏంటి సార్ అడిగితే మళ్ళీ వాళ్ళకి కామెంట్స్ మనం రిప్లై ఇచ్చాము. కింద ఇచ్చిన ఫస్ట్ వీడియోలో చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆ కామెంట్స్ కూడా. సో ఆడ్ ఆప్షన్స్ అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళ ఒక టార్గెట్ ఏంటి? ఖచ్చితంగా ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ని దాచేయాలి, మనకి అందకూడదు. సో అలా దాయడానికి కొన్ని మాస్కింగ్స్ వేస్తారు. సో అవి మనం ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. సో ఆడ్ ఆప్షన్ అనేది ఏంటంటే మనల్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అది రాంగ్ ఆప్షన్, కానీ మన చూపు అంతా దాని వైపే వెళ్తుంది. సో అలాంటి ఆప్షన్ ఆడ్ ఆప్షన్. సో ఈజీగా అంటే ఉన్న 4 ఆప్షన్స్లో అది విడ్డూరంగా ఉంటుంది. ఖచ్చితంగా మన చూపు దాని మీద పడుతుంది, ఖచ్చితంగా క్లిక్ చేస్తాం. సో అప్పుడు ఏమైపోతుంది? ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. కాబట్టి ఏదైతే ఆడ్ ఆప్షన్ ఉందో దాన్ని ఎలిమినేట్ చేసేసేయాలి. సో ఒక 3 పాజిటివ్లో ఉంటే ఒక నెగిటివ్లో ఉండము, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఆడ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసి పక్కకు పెట్టేసేయండి. సో అప్పుడు మిగతావి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే నెక్స్ట్ అంటే ఎలిమినేట్ చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది ఉంటుంది కదా, ఏదైతే సిమిలర్గా ఉంటుందో అంటే చాలా టైట్, అంటే సపోజ్ ఎలాగంటే 1.2, 1.02 ఇట్లాగా దగ్గర కాంపిటీషన్గా ఉంటుందో ఆ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. దానికి సిమిలర్ ఆప్షన్స్లోనే మన రైట్ ఆప్షన్ ఉంటుంది అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎలిమినేట్ చేయడానికి, ఇది సెలెక్ట్ చేసుకోవడానికి. సో సిమిలర్ ఆప్షన్స్లో మన ఒక కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. అండ్ అంతేకాకుండా లెంతీగా ఉన్నది ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆప్షన్స్లో, లెంతీ స్టేట్మెంటే మనకి రైట్ ఆప్షన్ మ్యాక్సిమంలో ఉంటుంది. సో లెంతీగా ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ మ్యాక్సిమంగా. అంటే ఒక 10 ఉందనుకోండి, అందులో 7 వరకు లెంతీగా ఉన్న క్వశ్చన్స్ రైట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే 0 వాల్యూస్ ఉంటే ఖచ్చితంగా అది ఆప్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ అంతేకాకుండా నన్ ఆఫ్ ది ఎబో, ఆల్ ఆఫ్ ది ఎబో అది కూడా మనకి ఆన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది.
అలాగే ఎజర్షన్లో కూడా దీనికి సంబంధించి అయితే రవి సార్ పేపర్లో మీకు స్వయంగా చూపించడం జరిగింది ఎజర్షన్కి సంబంధించి. సో అందులో మ్యాక్సిమంగా బోత్ మనకి స్టేట్మెంటు రీజనింగ్ కరెక్ట్ అయ్యేవి ఎక్కువ ఉంటాయని, ఒకవేళ అది కాకుండా ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుందని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి క్వశ్చన్ పేపర్ బేస్డ్ ఆన్ కింద ప్లేలిస్ట్లో ఉంది. సో ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి, మీకు ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అండ్ అలాగే పాయింట్ వాల్యూస్లో డిఫరెన్స్ ఉన్నవి కూడా మీరు ఎక్కువగా అక్కడే మీ ఆన్సర్స్ ఉండే అవకాశం ఉంది. ఇవన్నిటితో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు అసలు ఏం అనిపించట్లేదు, క్వశ్చన్ చూశారు, ఏం నాలెడ్జ్ లేదు, ఇచ్చిన 4లో ఒకటి బాగా అదే అనిపిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా అది మాత్రం మీ ఆన్సర్ అయి ఉండదు. అలా డ్రాగ్ చేసే విధంగానే ఆప్షన్స్ యొక్క ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి అది మాత్రం ఉండదు. సో క్లియర్ అర్థమైంది కాకుండా ఇన్స్పైర్డ్ ఇవన్నీ కాకుండా దేని దగ్గరగా అయితే మన చూపు వెళ్తుందో ఖచ్చితంగా అది కాదు. ఏదైతే అవ్వదు కన్ఫామ్ ఇది కాదు అన్నది మాత్రమే రైట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇవి ఎలాగా అప్లై చేయాలి ఏంటి అని నీట్గా పేపర్ వైజ్గా సాల్వ్ చేయడం జరిగింది. కింద ప్లేలిస్ట్ ఉంది, అరౌండ్ 20 వీడియోస్ దాకా ఉన్నాయి. అది మీరు క్లిక్ చేసి చూడండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఎంతవరకు మార్క్స్ వస్తాయి? సో వన్ థింగ్, చాలామంది ఏంటంటే ఎంసెట్ క్లాసెస్ చెప్పరు కానీ చీట్ కోడ్స్ మాత్రం పెట్టేస్తారు. ఎందుకంటే క్లాస్ చెప్పడం కష్టం కదా, చీట్ కోడ్స్ ఏముంది ఎవరన్నా చెప్పేస్తారు. అసలు ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇలా చేసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది రిపీట్ చేయడం చాలా ఈజీ, క్లాస్ అయితే వాళ్ళ వల్ల అవ్వదు కదా. సో వాళ్ళు చెప్తారు ఏంటంటే ఇది లక్ బేస్డ్ ఆన్ అని. లక్ బేస్డ్ ఆన్ కాదు, ఇది కూడా ప్రాక్టీసే. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకింగ్ ఎలాగా, మీరు ప్రాక్టీస్ చేస్తేనే హ్యాకింగ్ వస్తుంది, చూస్తే రాదు. అలాగే చీట్ కోడ్స్ కూడా మీరు అప్లై చేయాలి. మీకు ఏదైతే అరౌండ్ 160 బిట్స్లో ఒక 120 130 లేదా 80 బిట్సే వస్తున్నాయి, మిగతా 80 సాల్వ్ చేసుకోవడానికి చీట్ కోడ్స్ హెల్ప్ అవుతాయి. అది మీరు అప్లై చేయాలంటే ప్రాక్టీస్ కావాలి. అది కూడా ఆర్ట్రే, అది కూడా నైపుణ్యతతోనే వస్తుంది. సింపుల్గా చూసేసి డైరెక్ట్గా మేము ఎగ్జామ్ ఫేస్ చేస్తామంటే ఇవి మీకు పనికిరావు. ఎందుకంటే ఇది లక్ బేస్డ్ ఆన్ కాదు, ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. దీనికి కూడా వీలుంటే కొన్ని బేసిక్ ఫార్ములాస్ చూసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. మన క్లాసెస్ చూస్తే ఆ మినిమం బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. తర్వాత అప్లై చేసుకున్నారు అనుకోండి ఈజీగా చేసుకోవచ్చు. సో ఇవి మొత్తం అప్లై చేసుకోండి. అండ్ ఇవి అప్లై చేసుకున్న తర్వాత కూడా కొన్ని ఇంకా మిగిలిపోయినాయి, ఇంకా ఎలా ఫైనలైజ్ చేసుకోవాలి అని తెలియకపోతే మీరు ఏం చేయాలి అంటే పెట్టిన ఆప్షన్స్లో ఏదైతే లీస్ట్ పెట్టామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిఓ సిఓ డిఓ ఏఓ ఏ ఆప్షన్ అయితే తక్కువ పెట్టామో ఆ ఆప్షన్ని మిగతా వాటికి పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. సో డి కనుక తక్కువ పెట్టామనుకోండి రెస్ట్ ఆఫ్ ది వాటికి డి పెట్టండి, లేదా ఏ తక్కువ పెడితే రెస్ట్ ఆఫ్ దానికి ఏ పెట్టండి. సార్ అది కూడా మాకు అర్థం కావట్లేదు ఎలాగా అంటే మోస్ట్ ప్రిఫరబుల్లీ బి అండ్ సిని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ మనం ఆల్రెడీ 2021లో చెప్పాము. సో ఇనీషియల్గానే మనం చెప్పినవే ఇప్పుడు ఇవే అన్నీ కూడా మక్కి చేస్తున్నారు. సో ఎంత వస్తాయి చీట్ కోడ్స్ని కనుక మనం అప్లై చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అన్న డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇది లక్ బేస్డ్ ఆన్ వస్తుందా లేకపోతే మనకు అదృష్టం లేకపోతే రావా అన్న డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. సో వన్ థింగ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మేము చెప్పిన క్లాసెస్ అన్ని విని ఈ చీట్ కోడ్స్ అప్లై చేసుకుని అండ్ ఇది రెస్ట్ ఆఫ్ ది బి అండ్ సి అప్లై చేసుకుంటే మీకు 90 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఏంటి, ఫస్ట్ క్లాసెస్ వినాలి, ఎందుకు అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ కోసం. సెకండ్ ఏం చేయాలి, రాని వాటికి ఇవి అప్లై చేసుకోవాలి, కుదరని వాటికి ఈ బిఎన్సి ఆప్షన్స్ని పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు 90 మార్క్స్ వస్తుంది. సో ఇది అదృష్టం బేస్డ్ ఆన్ వస్తుందా సార్ అంటే అదృష్టం బేస్డ్ ఆన్ కాదు, మీ ప్రాక్టీస్ బేస్డ్ ఆనే వస్తుంది. హ్యాకింగ్ చేయాలి అంటే చూస్తే వస్తుందా, లేదు, హ్యాకింగ్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఒక హ్యాకర్కి. అలానే మీరు కూడా చేస్తుంది హ్యాకింగే కదా. సో మీకు రావాలి అంటే ఈ వీటిని మీరు ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి అప్లై చేయాలి, అప్పుడు మీకు టాలెంట్ పెరుగుతుంది. సో చూస్తే అప్పుడు మీకు టాలెంట్ రాదు. సో దాన్ని అప్లై చేసినప్పుడు మీకు ఆ టాలెంట్ పెరుగుతుంది, ఆ టాలెంట్ బట్టి మార్క్స్ వస్తాయి. చదువుకుంటే మార్క్స్ వస్తాయి కానీ దానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అంత టైం లేని వాళ్ళకి ఏంటంటే ఇవి అప్లై చేస్తే మార్క్స్ వస్తాయి, కానీ దీనికి కూడా ప్రాక్టీస్ కావాలి. ఇవి అయితే తొందరగా వస్తాయి, చదువుకున్నదంతా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. సో వన్ థింగ్, క్లాసెస్ కన్ఫర్మ్గా వినండి. ఇప్పుడు మేము చీట్ కోర్స్ ముందే చెప్పొచ్చు, కానీ ఏంటి అంటే మీరు ఫస్ట్ క్లాసెస్ వినాలి. ఎందుకంటే బీటెక్లో కూడా సస్టైన్ అవ్వాలి అంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. ఏం నాలెడ్జ్ లేకుండా బీటెక్ వెళ్ళిపోయి ఫేస్ చేశారనుకోండి అక్కడ హడల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో చాలామంది ఏంటంటే మీ లక్ బేస్డ్ ఆన్ అది అంటారు. ఏది లక్ బేస్డ్ ఆన్ కాదు, మీ స్మార్ట్ వర్క్ బేస్డ్ ఆనే మీ లైఫ్ ఉంటుంది.
కాబట్టి ఒకటికి వాళ్ళు వీళ్ళు మాటలు వినకండి, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. జస్ట్ ఏదో ఒక వీడియో చూడడము, సో లేదా వాళ్ళు చదువుకున్న టైంలో ఏదో వీడియో చూస్తారు, ఆ వీడియోస్ నాలెడ్జ్ అంతా బట్టి ఇప్పుడు మీకు ఏదో సగం చెప్పడం అలా చేస్తారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే మనం చూసేసి సేమ్ ఇందా చెప్పాను కదా, ట్రూ ఆర్ ఫాల్స్ని ఎస్ ఆర్ నో కింద సేమ్ ఇయే మాటల్ని ఆర్డర్గా చెప్పుకుంటూ రావడం, సేమ్ టు సేమ్ దించడం కాపీ కట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఇవన్నీ పక్కన పెట్టండి, ప్రశాంతంగా మీ యొక్క టైం ఎంత ఉందో అంతా కూడా చీట్ కోడ్స్ ద్వారా చేస్తారా అప్లై చేయండి. ఈ ట్రిక్స్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అప్లై చేయండి. 5 to 10 పేపర్స్కి అప్లై చేయండి. మీకు తర్వాత టాలెంట్ పెరుగుతుంది. ఫస్ట్ పేపర్తో పోల్చుకుంటే 10th పేపర్కి మీకు సెన్స్ పెరుగుతుంది. కానీ ఎలా చేయాలి? కంటిన్యూస్గా ఒక పేపర్ కూర్చుని సాల్వ్ చేయాలి. అంతేగాని ఒక 10 క్వశ్చన్స్ అప్లై చేసి అబ్బా రావట్లేదు పక్కెళ్ళిపోవడం కాదు. ఒక పేపర్ తీసుకోండి, ఆ పేపర్లో ఈ ట్రిక్స్ అన్ని అప్లై చేయండి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకోండి. నెక్స్ట్ పేపర్ 2 చేయండి, నెక్స్ట్ డే చేయండి కావాలంటే. కానీ ఒక పేపర్ మొత్తం అయ్యేదాకా కుదురుగా కూర్చుని చెయ్యాలి. అప్పుడే మీకు ఆ సంపూర్ణత వస్తుంది, ఆ కంప్లీట్నెస్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒక 5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఈ వైజ్గా చేస్తారు, అబ్బా సరిగ్గా రావట్లేదు అని చెప్పి పక్కన పెట్టేస్తారు. చీట్ కోర్స్ అప్లై అవుతుంది, నాకు లక్ లేదనుకుంటారు. అలా కాదు, ఒక పేపర్లో మొత్తంగా మీరు అప్లై చేయాలి. చేసిన తర్వాత ఎన్ని వచ్చాయో చూసుకోవాలి, నెక్స్ట్ డే ఇంకోటి. అలాగా మీరు ఏంటంటే రోజుకి ఒక పేపరు, పొద్దున ఒక పేపరు, ఈవినింగ్ ఒక పేపర్, మధ్యాహ్నం ఏమో బేసిక్స్ చూసుకోండి, లైక్ బేసిక్ ఫార్ములాస్ చూసుకోండి. మన క్లాసెస్ వినండి, చాలా బేసిక్స్కి సంబంధించి ఎవరైతే 0 లెవెల్ ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా క్లాసెస్ చెప్పడం జరిగింది. కాబట్టి అవి వినండి, చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఇలా చేస్తే కన్ఫామ్గా 90 మార్క్స్ వస్తుంది. సో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకండి, ప్యూర్గా ఫోకస్ చేసుకోండి, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. అదృష్టం మీకు కూడా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే, ఎవరు ట్రిక్స్ అప్లై చేస్తే వాళ్ళతోనే అదృష్టం ఉంటుంది. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో కాన్ఫిడెంట్గా మీరు ఇవి అప్లై చేసుకోండి, మంచి ర్యాంక్ సాధించండి. సో ఆర్ఎస్ అకాడమీ తరఫు నుంచి మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.